ఎలా ఉంది? బాగుందిరా. బాగుంది. ఇదెలా ఉంది? అది బానే ఉంది. మూడు బాగానే ఉన్నాయి, కానీ ఏది వేసుకోవాలో కన్ఫ్యూషన్ గా ఉంది. మిస్టర్ లారెన్స్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రే లారెన్స్, నీ కన్ఫ్యూషన్ ఏంతో చెప్పు, నేనే సాల్వ్ చేస్తారు. ఏంటి కన్ఫ్యూషన్? ఏం లేదు సార్, మ్యారేజ్కి ఏం డ్రెస్ వేసుకోవాలని కన్ఫ్యూషన్ అంతే. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? పెళ్ళంటే పట్టుపంచే ఉత్తరీయం, అంతే కదా సార్? అది యూజువల్ గా జరిగే పెళ్లిలో సార్, కానీ ఈ పెళ్లిలో ప్రతిదీ ప్రియకి నచ్చే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను వేసుకునే డ్రెస్ కూడా ప్రియకి నచ్చిందే ఉండాలి. వెళ్ళి ప్రియనే అడగండి. అడగొచ్చు, కానీ ఎందుకో సిగ్గుగా ఉందే. అయితే మీ ఫ్రెండ్ పంపించండి. వీడా చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు. సార్ మీరు నా ఫ్రెండే కదా సార్. సార్ 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 మీరే వెళ్ళి ప్రియతో నేను ఏ డ్రెస్ వేసుకోవాలో అడిగినండి సార్. అది సార్ ఏ తప్పు లేదు సార్, నా కోసం అడగరా? తీసుకోండి. ఏం లేదు, పెళ్లిలో లారెన్స్కి ఏ డ్రెస్ వేసుకోవాలా అని చిన్న కన్ఫ్యూషన్. తను వేసుకునే డ్రెస్ నీకు నచ్చిందే అయి ఉండాలట. ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వు సెలెక్ట్ చేస్తే నేను వెళ్ళి చెప్తాను. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇంకొద్దిసేపట్లో ప్రముఖ వ్యాపారవేత్త కాబోయే భార్య నువ్వు. కళ్ళు తుడుచుకో. ప్లీజ్ ప్రియా, ఈ పాపిష్టి ప్రేమని అట్లీస్ట్ ఇప్పుడైనా మర్చిపో ప్రియా. కన్న తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా ఆ దుఃఖాన్ని ఈ మనసు తట్టుకుంటుంది. ప్రియా, ఏదో నేను చెప్పినందువల్ల నువ్వు లారెన్స్ని పెళ్లి చేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు అతన్ని బాధ పెడతావేమోనని నాకు చాలా భయంగా ఉంది. ప్రామిస్ చేయి, లైఫ్ లాంగ్ నువ్వు లారెన్స్ని సుఖపెడతానని నాకు ప్రామిస్ చేయి. ఏ ప్రేమ ఒకటి జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకున్నాను, అదే ప్రేమ నా జీవితాన్ని నాశనం చేస్తుంది అరవింద్. నువ్వు కూడా నాకు మాట ఇస్తావా? నువ్వు ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు ఆ శుభలేఖని నాకు పంపించనని ఒట్టే.
మీ లవ్ని తిరస్కరిస్తే? నిజమే చెప్తున్నాను. నువ్వు చావకూడదని మాట వరుసకు లవ్ చేస్తున్నానంది. తను నిన్ను ప్రేమించడం లేదురా. చెప్పు అరవింద్, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. ఏం లారెన్స్, మీరు ఇక్కడ ఉన్నారు? నేను మీకోసం మండపం అంతా వెతికాను. హలో, ప్రియకి పట్టు పంచ ఉత్తరీయం అంటేనే బాగా ఇష్టం అట. రండి రండి లారెన్స్. లారెన్స్, ప్రియా! ఎవరితను? చెప్పు ప్రియా, ఎవరితను? ఏం ప్రియా, నీలో ఇంత ఉన్నతమైన ప్రేమనుంచుకొని నా జీవితం బాగుండడం కోసం ఒక అబద్ధాన్ని అందంగా చెప్పి నన్నింత వాణ్ణి చేసి ఈ రోజు నీ నిజమైన ప్రేమని విసిరి పారేసి నా కోసం వచ్చావే, నేనెవర్ని? చెప్పు ప్రియా, నేనెవర్ని? తప్పు చేశాను ప్రియా. మగాళ్ళ మాకు తెలిసినంత వరకు ఒక అమ్మాయిని చూస్తాం, అందంగా ఉంటే బాగుందనుకుంటాం. కానీ అది మాలో ఏర్పడే ఒక చిన్న అభిప్రాయం మాత్రమే. స్వార్థంతో అది ప్రేమగా మారుతుంది. మేము ప్రేమించే అమ్మాయి మా కోసమేనని మేమే డిసైడ్ అయిపోతాం. కానీ మేము ప్రేమించే అమ్మాయి కూడా ఓ మనసు ఉంటుందని మర్చిపోతాం ప్రియా. 2 రోజులు ఒక అమ్మాయిని చూస్తాం, 3వ రోజు తను లెక్క చేయలేదంటే ఏదో మేము అందంగా లేము, మేము వేసుకున్న డ్రెస్ అందంగా లేదని మాలో ఉన్న మనసుల గురించి ఆలోచిస్తాం. కానీ మీ గురించి అస్సలు ఆలోచించాం. అంతకుముందు మీరు ఎవరైనా లవ్ చేసి ఉండొచ్చు, లేదా మీ వెంట పడేవాడు మీకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వే కావాలి అని పట్టుపడతాం. మొండితనం వల్ల, జాలిపడ్డం వల్ల వచ్చే లవ్ కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను ప్రియా. ఎన్నోసార్లు నువ్వు లేకుంటే చచ్చిపోతాను అని నీ మనసుని గాయపరిచాను ప్రియా. నిజం చెప్పాలంటే ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నువ్వు కాదని ఒక్క మాట చెప్పుంటే అప్పుడే నేను చచ్చిపోయి ఉండేవాడిని ప్రియా. నీ వల్ల ఒకడు చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ మట్టిని మనిషిని చేశావే, నీ ప్రేమకి జోహార్లు ప్రియా. ఈరోజు ఈ విషయం తెలియడం వల్ల నేనేం చచ్చిపోను ప్రియా. ఒకవేళ పెళ్ళయ్యాక తెలిసిందంటే అప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతాను. ఏం ప్రియా, జీవితంలో భవిష్యత్ అంటే తెలియని నాకు అదంటే ఏమిటో తెలియచెప్పింది నువ్వే. అదేవిధంగా నీ ప్రేమని అర్థమయ్యేలా చెప్పుంటే బాగుండేది. నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావు తెలిసి కూడా నీకోసం ఆశపడతాను ప్రియా. ఏం సార్, కన్న తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని మనసు తట్టుకోవట్లేదా అని చెప్పారు కదా సార్. దుఃఖాన్ని భరిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ మనసు చచ్చేంత వరకు కన్నవాళ్ళని తలుచుకుంటూనే ఉంటుంది సార్. అలాంటిదే ప్రేమ కూడా. ఏ రోజైతే ఒక అమ్మాయి తన ప్రేమను మీ వశం చేస్తుందో తన తుది శ్వాసను కూడా మీ ఊళ్ళోనే వదలాలని కోరుకుంటుంది సార్. అలాంటప్పుడు మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసిన ప్రియని వదులుకోవాలని మీకు ఎలా అనిపించింది సార్? ఈ లోకంలో దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ ప్రేమను మాత్రం త్యాగం చేయకూడదు సార్. ఎందుకంటే ప్రేమ త్యాగం చేయడం కోసం కాదు. ఏం ప్రియా, మన ప్రాణాన్ని మనమే తీసుకునే అధికారం మనకే లేదని నువ్వేగా చెప్పావు. ఇది కూడా అంతే. మనలో చిగురించిన ప్రేమని చంపుకునే అధికారం మనకి లేదు. వేరే ఎవరో ఒకరి ఉన్నతి కోసం మీరు చేస్తున్న ఈ త్యాగం మిమ్మల్ని నమ్ముకున్న వారికి మీరు చేస్తున్న ద్రోహం. మీరు ఈమెనే తలుచుకుంటూ ఇంకొకరితో జీవించడం, ఈమె మిమ్మల్ని తలుచుకుంటూ నాతో జీవించడం ఎందుకు సార్ ఈ నరక జీవితం? ఈమె ప్రాణాలతో ఉన్నంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా తలుచుకునే ఈమెని నేనెలా పెళ్లి చేసుకోగలను సార్?
వన్ సైడ్ లవ్తో మనసులోనే కుమిలిపోవడం గర్భంలో చచ్చిన బిడ్డను మోయడంతో సమానం. ఏ రోజైతే రెండు మనసులు ఒకటవుతాయో ఆ రోజే నిజమైన ప్రేమ పుడుతుంది. ఆ విధంగా చూస్తే నా ప్రేమకు జీవమే లేదు. నాది వన్ సైడెడ్ లవ్ అండి. పవిత్రమైన మీ ప్రేమని మార్చి మార్చి త్యాగం చేస్తున్నారు. ఈ ప్రేమే చాలా గొప్పదిగా ఉంది సార్. ఈ లోకంలో ప్రేమ కోసం దేనైనా వదులుకోవచ్చు సార్, కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు. తాళి కట్టండి సార్. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఎరా అక్కడ ఏ ఫిగర్ లేదు, అంత లుక్ ఇస్తున్నావేంటి? ఏయ్, నేనే లుక్కులు ఇవ్వట్లేదు. అప్పటి నుంచి వాడే నాకేసి లుక్కులు ఇస్తున్నాడు. అడగండి రా. అవునరా మామ, వాడు అదే పనిగా నిన్నే చూస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ నిన్ను